హలో, ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ బన్స్ అండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు పిల్లలకి మనం ఈజీగా చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చుతుంది, హెల్దీ కూడా. ఇందులో మనం ఎగ్ వేయట్లేదు, ప్యూర్ వెజ్. దానికోసం నేను ఈ బన్స్ తెప్పించాను. ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ ఇచ్చాను. దీంట్లో నో మైదా, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం లేవు. ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బాగుందని విన్నాను. సో ఫస్ట్ టైం ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో ఒక గెస్ట్ ఉంది, పొట్టితల్లి. హాయ్ చెప్పు. అబ్బో, ఇదిగోండి పావు బన్స్. అంటే మైదా అంత సాఫ్ట్గా ఉండవు, బట్ బాగానే ఉంటాయి. సో వీటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పాలు ఆల్రెడీ కాగబెట్టి మరిగించిన పాలు, ఇవి చల్లగా అయినవి. ఫ్రెష్ క్రీము, షుగర్, కస్టర్డ్ పౌడర్, బటర్, యాలకుల పొడి. సో ఫస్ట్ మనం ఎగ్ బదులు ఫ్రెంచ్ టోస్ట్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఎగ్ బదులు ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాం అనమాట. కస్టర్డ్ని ఇందులో వేసేసి మిక్స్ చేద్దాం. ఒక టేబుల్ స్పూను, హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్న పాలు, ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఇందులోనే షుగర్, లైట్గా ఉంటుంది షుగర్, మైల్డ్ షుగర్, అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఏమవుతుందంటే రిచ్నెస్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. లేదంటే మీ ఇంట్లో పాలల్లో మీగడ ఉంటే దాన్నైనా వేసేసుకోండి, ఫ్రెష్ క్రీమ్ లేకపోతే. ఇదంతా బాగా మిక్స్ చేశాను. అలాగే ఇందులో జస్ట్ కొంచెం యాలకుల పొడి వేస్తున్నా ఫ్లేవర్ కోసం. మీరు కావాలి అంటే సిన్నమన్ వేసుకోవచ్చు, లేదా యాలకుల పొడి వేసుకోండి. అండ్ ఇంకొంచెం రిచ్నెస్ని పెంచడం కోసం నేను సాఫ్రాన్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, ఉంటే వేయండి, లేకపోయినా కూడా నో ఇష్యూస్. అంతే. రండి, బన్స్ని మనం కట్ చేసుకుందాం. ఒకవేళ మీరు బ్రెడ్ తెస్తే కనుక శాండ్విచ్ బ్రెడ్ తెచ్చుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత మంచిగా ఇట్లా డిప్ చేసేయండి. మిల్క్ అంతా లోపలికి వెళ్ళాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి బటర్ వేసి ఇలా డిప్ చేసిన బన్ని ఇందులో పెట్టేసుకోండి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు మెల్లిగా తిప్పుకోవడం. ఇలా మంచి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేస్తే మంచి కుక్ అవుతుంది. కొంచెం బటర్ ఎక్కువ వేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. పైన కొంచెం షుగర్ని ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే నెక్స్ట్ తిప్పినప్పుడు వెనకన మంచి కలర్ వస్తుంది. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. అంతే, రెండు వైపులా మంచిగా కాల్చుకొని పిల్లలకి ఇచ్చేయడం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, సింపుల్ బ్రేక్ఫాస్ట్. మనకు కూడా చాలా నచ్చుతుందండి. వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా కస్టర్డ్ బన్స్ బాగుంటాయి. అదే ఫ్రెంచ్ టోస్ట్ అనుకోండి, చల్లగా అయిన తర్వాత ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఎగ్ స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్.